సరిపడా కరివేపాకు, చెర్రీ టమాటోస్ కూడా బాగా వచ్చాయండి. ఒక బంచ్ దాకా మునగాకు ఇవైతే హార్వెస్ట్ చేశాను. ఈరోజు హార్వెస్టింగ్తోనే చాలా టైము గార్డెన్లో గడిచిపోయింది. టమాటోస్లో దేశీవాలి, హైబ్రిడ్, ఇలా చెర్రీ టమాటోస్, ఆల్ టైప్స్ ఆఫ్ టమాటోస్ అయితే ఎక్కువగానే రకాలు వేశాను. బ్రింజాల్లో కూడా పర్పుల్ బ్రింజాలు, వైట్ బ్రింజాలు ఇలా 2-3 షేడ్స్లో ఉంటాయి కదా, అవి వేశాను. పాలకూర కూడా ఒక బంచ్ దాకా అయితే హార్వెస్ట్ చేశానండి. పాలకూర అయితే చాలా గ్రీనిష్గా ఉందండి. ఎటువంటి పెస్ట్ కానీ ఏది అటాక్ అవ్వలేదు. ఎందుకంటే నేను కొంచెం ఉండంగానే వీటికి ఆర్గానిక్ స్ప్రేలు చేస్తూ ఉంటాను కాబట్టి నా గార్డెన్లో వచ్చే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ చాలా హెల్తీగా ఎటువంటి పెస్ట్ లేకుండా గ్రీనిష్గా గ్రో అవుతూ ఉన్నాయి. చిక్కుడుకాయలు కూడా చూశారు కదా, చూడండి ఎంత హెల్తీగా గ్రో అవుతున్నాయో. గ్రీనిష్గా మంచిగా గ్రో అయ్యాయి. ఇవి కూరగాయలన్నీ ఒక హాఫ్ కేజీ